ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితంలో తీర్మానాలు చాలా అవసరం. క్రైస్తవ జీవితంలో ఒక్కసారి తీర్మానం తీసుకుంటే మనం ఈ మట్టిలో కలిసే వరకు ఆ తీర్మానాన్ని వదిలిపెట్టొద్దు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒక్కసారి మనము తీర్మానము తీసుకుంటే చనిపోయే వరకు ఆ తీర్మానాన్ని మనము విడిచిపెట్టొద్దు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన భవిష్యత్తు అందంగా తయారవ్వాలంటే, మన జీవితం సస్యశ్యామలముగా వర్ధిల్లాలంటే మనం తీసుకునే తీర్మానం మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. నువ్వు తీసుకునే తీర్మానమే నీ చరిత్రను తిరిగి రాస్తుంది. నువ్వు తీసుకునే తీర్మానమే దేవునికి దగ్గరగా ఆ తీర్మానం నిన్ను నిలబెడుతుంది. నువ్వు తీసుకునే తీర్మానమే భవిష్యత్తులో అనేక మందికి ఆదర్శంగా నిలబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. 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 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చదివి సహాయం చేయండి. 1 సమూయేలు గ్రంథం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. హల్లెలూయా. చూడండి, సమూయేలు ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. ఏంటిది ఆ తీర్మానము? చెప్పాలమ్మా. ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థన చేయడం. ఎస్. ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడనవుతానని తీర్మానం తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ సమూయేలు ప్రార్థనను ఆయుధముగా మలుచుకున్నాడు. సమూయేలు ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడనవుతానని తను తీర్మానము చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ విధముగా సమూయేలు తీర్మానం తీసుకోవడం ద్వారా ఏమైంది? ఇశ్రాయేలీయుల చరిత్రలోనే తనదైన శైలిలో తన ముద్రను వేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఏ విధముగా చరిత్ర తిరగ రాశాడో 1 సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో చూస్తే మనకు అర్థమవుతుంది. మొదటి గ్రంథము చదివితే ఆయన ఎంత చరిత్ర సృష్టించాడో, దేవుడు ఆ బిడ్డను ఎంత ఘనముగా వాడుకున్నాడో, దేవుడు ఏ విధంగా ఆ బిడ్డని కృపతో నింపాడో మనకు అర్థమవుతుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కృప? ఆయన తీసుకున్న తీర్మానం. ఆమేనండి. హల్లెలూయా. ఆయన తీసుకున్న తీర్మానము గొప్పది. ఏంటిదా తీర్మానం అంటే, ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడనవుతానని తీర్మానం తీసుకున్నాను. ఈరోజు మనకంటూ ఒక తీర్మానం ఉండాలి. ఆమేన్. తీర్మానము కలిగి మనం బ్రతకాలి. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, తిరుగుతున్నా ప్రార్థన చేయడం మనము ఆయుధముగా మలచుకోవాలి. ప్రార్థనే మన ఊపిరిగా మారాలి. క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఊపిరి లాంటిది. ఎప్పుడైతే ప్రార్థన ఆగిపోతుందో క్రైస్తవత్వంలో ఊపిరి ఆగిపోయినట్టు లెక్క. ప్రైజ్ ది లార్డ్. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి వాటర్ పోయకపోతే ఏమైపోతుంది? ఎండిపోతుంది. క్రైస్తవ జీవితం కూడా అంతే.
వాటర్ అనేది ప్రార్థన. ఆమేనండి. ఆమేన్. వాటర్ అనేది ప్రార్థన. ప్రార్థన అనే వాటర్ చెట్టుకు అనే మనకు పోయకపోతే ఏమైపోతాం? మనం ఎండిపోతాం. అందుకనే ఎండిపోయిన జీవితాలు, కష్టాలు రాగానే, బాధలు రాగానే, వేదన రాగానే, దుఃఖము రాగానే హల్లెలూయా దేవుని కొరకు నిలబడకుండా పారిపోతూ ఉంటారు. ఈ పారిపోయే రకం ఎవరంటే ఎండిపోయిన వారు. ఈ పారిపోయే రకం ఎవరంటే ఎండిపోయిన వారు. చిగురించే వారు ఎవరంటే చావైన బ్రతుకైనా నీ కొరకే ప్రభు అని తెగించి నిలబడేవారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువాను ఇంతకాలం కాచి కాపాడావయ్యా. నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడని అవుతానని తీర్మానం తీసుకున్నాడు సమూయేలు. ఈరోజు సమూయేలులో ఉన్న తీర్మానం మనలో ఉండాలి. సంతోషం వచ్చినప్పుడే ప్రార్థన చేయాలా? బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు లోకానుసారమైనటువంటి మనుషుల వలె మనము ఉండద్దు. చిన్న బాబు మీద నిందొచ్చింది అనుకో, చరణ్ గాడు మాట్లాడడం బంద్ చేస్తాడు. అవునా? ఫిలిం మీద నిందొచ్చింది అనుకో, ప్రేమ్ గాడు మాట్లాడడం బంద్ చేస్తాడు. అంతే. చిరంజీవి బ్రదర్ మీద నిందొచ్చింది అనుకో, హానక్ బ్రదర్ మాట్లాడడం బంద్ చేస్తాడు. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఆమెన్, మనతో మాట్లాడే దేవుడు ఉన్నాడు. కూర్చోవాల ప్రార్థనలో. అయ్యా మీరు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా మీరు లేకపోతే మేము బతకలేమయ్యా. అయ్యా అని ప్రభువు పాదాలు పట్టుకో. రాయ్యా, నన్ను చేరదీయేసయ్యా, నన్ను ఒడిలో పట్టుకోబెట్టుకో ప్రభువా. అయ్యా మీరు లేకపోతే నిన్ను బ్రతకలేనయ్యా. ఎక్కడో ఉన్న మమ్ములను మీరు సాక్షీకరంగా నిలుచోబెట్టారయ్యా. అయ్యా ప్రార్థన మాకు దూరం అయిపోయిందయ్యా. మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నామయ్యా, మీతో మాటలాడలేకపోతున్నామయ్యా. అయ్యా ప్రార్థన చేయడం నాకు రాదయ్యా, నాకు నేర్పించయ్యా, నాతో మాట్లాడయ్యా. అయ్యా ఒక్కసారి నా దగ్గరికి రాయేసయ్యా. అయ్యా ఒక్కసారి నా దగ్గరికి రాయేసయ్యా. అయ్యా నీ ఒడిలో పడుకోవాలని ఉందేసయ్యా. అయ్యా నీతో మాట్లాడాలని ఉందయ్యా. అయ్యా నిన్ను చూడాలని ఉందయ్యా. అయ్యా ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా ఒక్కసారి నాకున్న ఇబ్బందుల వైపు చూడయ్యా. అయ్యా ఒక్కసారి నాకున్న ఇరుకుల వైపు చూడయ్యా. అయ్యా ఒక్కసారి నా పైనున్న నిందల వైపు చూడయ్యా అని గనక ప్రార్థన చేస్తే యూదా గోత్రపు సింహమైన యేసయ్య పరలోకము నుండి నీ కొరకు దిగి వస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగు యేసయ్యని, అడగాల. ఆయన నీ కన్నీరు తుడిచే దేవుడు. ఆమేన్. నిందలను తొలగించే దేవుడు. అయ్యా నేను పక్క దారి వెళ్ళిపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మలుచుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా. మీ సహాయము లేకపోతే నేను శిల్పంలాగా చెక్కబడలేనయ్యా. మీరు నన్ను పట్టుకోకపోతే నేను నడవలేనయ్యా. నేను గుడ్డోడినయ్యా. అయ్యా నన్ను నడిపించయ్యా. అయ్యా నేను మూగవాడినయ్యా, నన్ను నాతో మాట్లాడించయ్యా. అయ్యా ఏ యోగ్యత లేనివాడినయ్యా. అయ్యా నన్ను చేరది ప్రభువా అని ప్రభువు పాదాలు పట్టుకోవడం ప్రారంభించాలి. యెహోషాపాతు తన శక్తి ఏంటో, తన బలం ఏంటో దేవుడికి చెప్పుకున్నాడు. అప్పుడే విజయము సాధించాడు. నీ జీవితంలో కూడా నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో
నువ్వు ప్రభువుకి చెప్పుకోవాలి. ప్రభువా నాకు నువ్వు కావాలయ్యా. ఆమేన్. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ. కళ్ళు తెరవద్దు, చప్పట్లు కొట్టాలి అంతే. చప్పట్లు కొట్టాలా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాలో ఉండరు. నన్ను నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను ఈ దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నా దరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి. హల్లెలూయా. ఏం చేయాలా? మన
మనుషుల పాదాలు పట్టుకోవడం ఆఫ్ చేసి ఏం చేయాలి? ప్రభు పాదాలు పట్టుకోవడం ప్రారంభించాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు అయ్యా 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 ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా, డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళి అయ్యా 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 ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా, నో. ఆనాడు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ చుట్టూ తిరిగి, డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళింది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. మన జీవితంలో మనకు దిక్కు ఒక్కరే. ఆ దిక్కు ఎవరంటే ప్రభువు పాదాలు మాత్రమే. ప్రభువు పాదాలు మాత్రమే పట్టుకోవాలి. ప్రభువు పాదాలు మాత్రమే పట్టుకోవాలి. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏం తెలుసా? ఆయన 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 యేసు ప్రభుని నమ్ముకున్నాడు కదా, ఆయన బూతి మాట మాట్లాడాడు కదా, ఆయన మాట్లాడడం బట్టి వీళ్ళు ప్రార్థన చేయడం బంద్ చేస్తారు. ఆయన లెక్క ఆయన ఒప్పు చెప్పుకుంటాడు. నువ్వు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడాలి. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. నీ కన్నీరును తుడిచే దేవుడున్నాడు. నీ ఇరుకులను, ఇబ్బందులను, కష్టాలను, కన్నీళ్లను తొలగించే దేవుడు ఉన్నాడు. మనుషుల వైపు చూస్తే దేవుడు కనపడడు. నువ్వు దేవుని వైపు చూస్తేనే దేవుడు కనపడతాడు. అందుకనే సమూయేలు మనుషుల వైపు చూడకుండా ఎవరు ఏమనుకున్నా ప్రార్థన చెయ్యకపోతే నేను పాపము చేసిన వాడనవుతానని తీర్మానం తీసుకున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనిడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులు అసలే స్థిరులు కాదు. వాళ్ళు స్థిరత్వము కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వారు కాదు. మూర్ఖపు ప్రవర్తన కలిగినటువంటి వారు ఇశ్రాయేలీయులు. అలాంటి వారి మధ్యలో మీరెవరిని సేవింపగోరుచున్నారు అని అడిగినప్పుడు మీరు ఎవరిని సేవిస్తారో లేదో నాకు అదే తెలియదులే, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని తీర్మానం తీసుకుంటున్నాడు. గట్టిగా చెప్పలు కూడా హల్లెలూయా. దేవుణ్ణి సేవిస్తాము. మీరు ఎవరిని సేవిస్తారో నాకు అదే తెలియదు. మేము, మా కుటుంబము, మా ఇంటి వారు దేవుణ్ణే స్తుతిస్తాము. ఆమేనండి. మరి యెహోషువకు స్తుతించకు ఆకు అని ఎంతమంది నేర్పించలేదు? నేర్పించుండరా? చెప్పండి డాడీ. అందుకనే చెప్పుడు మాటలు వినొద్దు. చెప్పుడు మాటలు వినడం ద్వారా ఏమైపోతాం? చెడిపోతాం. మన జీవితాలు పతనమైపోతాయి, మన కుటుంబాలు పతనమైపోతాయి. నీకు దేవునికి ఒక రిలేషన్షిప్ అనేది ఉండాలి. నీకు దేవునికి మధ్య ఎవరు ఉండడానికి వీలు లేదు. నీకు దేవునికి మధ్య ఎవరుండదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. నీకు మధ్యలో, నీకు దేవునికి మధ్యలో ఎవరుండదు. ఎవరు స్తుతించినా స్తుతించకపోయినా, ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నేను ప్రార్థిస్తాను. ఎరా పాలు, ఉదయం ఎందుకు లెగలేదురా ప్రార్థన కంటే? మాధవ్ లెగలేదు డాడీ. ఎర్ర మాధవ్, నువ్వు ఎందుకు లెగలేదురా ఉదయకాల ప్రార్థన కంటే? జాన్ లెగలేదు డాడీ. దీన్ని ఏ రోగం అంటారా? మన జాన్ డాడీ ఏదో అన్నావు, స్వైన్ ఫ్లూ, దానికంటే డేంజర్.
ఈ కరోనా కంటే డేంజర్ ఇది. గాలి సోకినట్టు సోకుతూ ఉంటుంది కరోనా. ఏరా వినయ్, ఎందుకు రాలేరా ప్రార్థనకి? ఉదయం ప్రార్థన కింద అయ్య బాబు డాడీ ఇగో జానన్న పడుకున్నాడు కాబట్టి నేను కూడా కాంప్రమైజ్ అయిపోయినా. లెల్లుయ్య. లలితమ్మ ఎందుకు ప్రార్థనకు లెగలేదంటే శాంతమ్మ లెగలేదు కాబట్టి నేను లెగలేదు. ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా మనుషులతో మనకు సంబంధం లేదు, నీకు దేవునికి సంబంధం. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు దీవించబడాలి అంటే, ఆమేన్, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలా? కీబోర్డ్ అన్న రాలేదు కాబట్టి నేను రాలేదా? టైం అయిపోతుంది, అన్న లేడు కాబట్టి నేను ఇక్కడ తిరుగుతున్నాను డాడీ. నో, వాళ్ళు పరిచర్య చేస్తే నేను పరిచర్య చేస్తా, వాళ్ళు ఇటుక మోస్తే నేను ఇటుక మోస్తా. నో, ఎవరు చేసినా చేయకపోయినా నీ ప్రయాసను చూసే దేవుడు ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు యెహోషువ మంచి ప్రజల మధ్యలో ఉన్నాడా? స్థిరత్వం లేని ప్రజలు వాళ్ళు. ఎవరి మైండ్ ఎప్పుడు డైవర్ట్ అవుతుందో తెలియదు. ఇశ్రాయేలీల మైండ్ ఎవరెప్పుడు వెనక్కి లాగుతారో తెలియదు. అవునా కదా? వెనక్కి లాగేటోళ్ళు ఉంటారా లేరా? వెనక్కి లాగుతారు. శాంతమ్మతో అంటారు, ఏందమ్మా ఊకే నువ్వే చేయాల వంట, రత్నమ్మ చేయొచ్చు కదా అంటారు. లేకపోతే లలితమ్మ చేయొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి వైపు మనం చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. పని చేయడానికి వెళ్తుంటే, దేవుని పరిచర్య కోసం వెళ్తుంటే, దేవుని పని అంటే ఏంటి? పని అంటే ఏంటి? దేవుని పని అంటే ఏంటి? వాక్యం చెప్పడమా? దేవుని పని అంటే ఏంటి? మందిరంలో బాత్రూంలో గడగడం దేవుని పని. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. మందిరం తూడవడం దేవుని పనే. చెల్లెళ్ళు, ఏ ప్రాంతం నుంచి మీరు వచ్చారో, ఏ అవసరతతో వచ్చారో, ఏ బలహీనతతో వచ్చారో, ఈ మందిరంలో పడుకోండి. ఉదయం లెగగానే మందిరం శుభ్రంగా తుడవండి. మునుపెన్నడు లేని దీవెనలు మీరు పొందుకొని వెళ్తారు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిచర్యలో ఉన్న పవర్ అదే, పరిచర్యలో ఉన్న పవర్, పరిచర్యలో ఉన్న శక్తి. ఏ మనుషుల వైపు మనం చూడొద్దు. మనుషుల వైపు చూస్తే దీవెనలు కోల్పోతాం, మనుషుల వైపు చూస్తే ఆశీర్వాదాలు కోల్పోతాం, మనుషుల వైపు చూస్తే మనము దీవించబడలేము. వాళ్ళు వస్తేనే నేను వస్తా, నేను వస్తేనే వాళ్ళు వస్తారంటే అక్కడ దేవుని పని ఆగిపోతుంది. నువ్వు అడుగేయాలా, చెప్పాలా? మీరంతా ఏం చేయాలా? ఇలా కలెక్టర్ల సైతం బాత్రూమ్లు గడుగుతున్నారు. ఎందుకు? కలెక్టర్ల సైతం ఎందుకు బాత్రూమ్లు గడుగుతున్నారు? చెప్పాలమ్మా. కలెక్టర్ల సైతం ఒక మందిరానికి వెళ్ళినా నేను, ఆంధ్రాలో ఒక మందిరానికి వెళ్ళినాను వాక్యం చెప్పడానికి వెళ్తే ఆరాధన ఇంత అయిపోయిన తర్వాత అందరు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఒక అమ్మ మాత్రానికి మొత్తం స్టిక్ పట్టుకొని మొత్తం తుడుస్తుంది. ఆమె ఎవరో తెలుసా? మండల్ రెవెన్యూ ఆఫీసర్. ఆమె ఎంఆర్ఓ ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మ, ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఏం చేస్తుందమ్మా? మందిరం తుడుస్తుంది, ఊడుస్తుంది. అంటే పిచ్చి పట్టిందా ఆమెకి? పిచ్చి లేసిందా? జ్ఞానవంతురాలు. అసలైన ఆశీర్వాదం దేవుని పాదాల దగ్గరే ఉంటది. అసలైన ఆశీర్వాదం దేవుని సన్నిధిలోనే ఉందని గ్రహించింది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలోనే ఆనందం, ఆయనలోనే సంతోషం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకనే
యెహోషువ ఒక తీర్మానం తీసుకున్నాడు. వినయ్ ఒక తీర్మానం తీసుకో. జాన్ ఒక తీర్మానం తీసుకో. నాకు నిజంగా ఈ డాడీ రాఘవయ్యని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుందిరా. నిజంగా ఎంత మారిపోయాడంటే, నిజంగా ఆయనకి ఈ మధ్య ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి యేసునామంలో. ఆమెన్. ఏమంటారు దేవరమ్మ? ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి ఆయనకి. నా మనసు దోచుకున్నాడు ఆయన. నా మనసే దోచుకున్నాడంటే దేవుడు మనసు దోచుకున్నాడు. ఆమెన్. ఎవ్వరితో సంబంధం లేదు డాడీ ఆయనకి. పొద్దున్నే లేస్తాడు, ప్రేయర్తో వరకు వాటర్ పడతాడు, ప్రహరీ గోడలకు ప్రార్థనకు బెల్లు కొట్టేది నువ్వేగా. ఉదయం ప్రార్థనకు బెల్లు కొట్టి అందరినీ లేపి చక్కగా పాటలు పాడుతూ, నిజంగా ఎంత గొప్ప పరిచర్య అండి. ఆ బిడ్డను నా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో నింపును గాక. ఆమేన్. ఏంటి రాఘవయ్య, ఏంటి పరిస్థితి? డాడీ నాకెవ్వరితో సంబంధం లేదు, నేను తీర్మానం తీసుకున్నా. యెహోషువ తీర్మానం తీసుకుంటున్నట్టుగా తీర్మానం తీసుకున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చెప్పుడు మాటలు వింటున్నామంటే అది కరోనా కంటే డేంజర్. ఏం జాను? అది కరోనా కంటే డేంజర్. తుమ్మగానే పక్కకి వెళ్ళిపోతుంది, వాళ్ళకి అంటుకుంటుంది. అది అంటుకుంటున్నా అందని ఏంటన్నట్టు లెక్క. మనలో తీర్మానం లేదని లెక్క. తీర్మానం ఉంటే, ఇప్పుడు ఆ చెల్లి తీర్మానం తీసుకుంది అనుకో, రేపు మార్నింగ్ మందిరం తుడవాలని అనుకోండి. ఎందుకు తుడుతున్నావు? ఇక్కడ చాలా మంది ఉన్నారు, రాగు. అది దేవుని బిడ్డల మాటేనా? అది లూసిఫర్ మాట. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నువ్వెందుకు తుడుస్తున్నావు? ఆగు అంటే నీకొచ్చే దీవెనను దూరం చేస్తుంది అన్నట్టు లెక్క. ఆయన సన్నిధిలోనే ఆనందం, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం, ఆయన సన్నిధిలోనే విడుదల, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ ఆరోగ్యం. ఆయన సన్నిధిలో మనం ఎంత చక్కని పరిచర్య చేస్తామో అంత చక్కగా దేవుడు మనల్ని దీవిస్తాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగునుగా. అందుకనే చెప్పుడు మాటలు వినొద్దు. మనం చెప్పుడు మాటలు వింటే మనము తీర్మానం తీసుకోలేం. ఒక్కసారి తీర్మానం తీసుకున్న తర్వాత చావైనా బ్రతుకైనా దేవుని కొరకే మనం నిలబడాలి. దేవుని కొరకే మనం నిలబడాలి. ఆనాడు ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళి పరిచర్య కోసం వస్తావా అని చెప్పి దుప్పటి ఇలా వేయగాన ఖతం, తల్లిని తండ్రిని ఉన్న ఆస్తిని అన్నిటినీ విడిచిపెట్టొచ్చాడు. కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఒక్కసారి దేవుని కోసము తీర్మానము తీసుకుంటే చచ్చిపోయే వరకు నిలబడాలి. దేవుని కోసము తీర్మానము తీసుకుంటే ముందడుగు వేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళొద్దు. సాతానుగాడు ఎంత వెనక్కి లాగినా, లూసిఫర్ ఎంత వెనక్కి లాగినా నీకు అర్థమైపోవాలా, ఇది లూసిఫర్ ఆత్మనే. నిన్ను వెనక్కి లాగుతున్నారంటే లూసిఫర్ ఆత్మనా, దేవుని ఆత్మనా, దైవిక ఆత్మనా, దురాత్మనా? గ్రహించగలగాలి. ఎప్పుడు మనం గ్రహించగలుగుతామంటే సమూయేలు తీసుకున్న తీర్మానం, సమూయేలు ప్రార్థన మనలో ఉన్నప్పుడు మనం గ్రహించగలుగుతాం. కొట్టుగట్టిగా చెప్పలు, కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. దేవుని పని కొరకు మనం తీర్మానం తీసుకోవాలి. ఇశ్రాయేలీలు అసలే స్థిరులు కాదు, అస్థిరులు. వాళ్ళు గంటకొక మాట మాట్లాడేవారు. వాళ్ళు వారి మధ్యలో ఉండి యెహోషువ తీర్మానం తీసుకుంటున్నాడు. నేను దేవుణ్ణే సేవిస్తాను, దేవుణ్ణే ఆరాధిస్తున్నాను. మీరు ఏ దేవతలకైనా ఎవరికైనా ఆరాధించుకోండి, కానీ నేను నా కుటుంబము నిలబడతాను. ఆమేనండి. నేను నా కుటుంబము. ఏమమ్మా దేవోరమ్మా, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, వెళ్ళిపోరాదండి అంటారు. వాళ్ళ మాట అయిన అయ్యగారు వెళ్ళొస్తాం, అయ్యగారు పో.
దేవోరమ్మ వెళ్ళిపోతే మరి అమ్మ వస్తుంది, ఆమె నన్ను. పాస్టర్ అమ్మ తేజ వెళ్ళిపోతే ఇంకొక తేజ వస్తాడు, ఆమెనండి. కృప కలుగును గాక. దేవుని పని అయితే ఆగదు, అది మనుషుల పని అయితే ఆగిపోవచ్చేమో, దేవుని పని అయితే ఆగదు. దేవుని పని విస్తారముగా చేయాలనుకునే వారికి విస్తారమైన దీవెనలు ఉంటాయి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బ్రదర్ ఉన్నాడు, ఏ బ్రదరా? కొన్నాడు, అవునా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు. నేను చెప్తున్నాను, దేవుని పరిచర్యని నిర్లక్ష్యం చేశాడు. చేయడానికి వీల్లేదు. దేవుని పరిచర్య చేసిన వాళ్ళని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కళ్ళారా చూస్తున్నా నేను. ఒక్కొక్క సేవకుడి దగ్గర ఇవాళ ఒక బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి. ఏరా, అసలు ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు తెలుసా? ఒక చర్చిని మొత్తం నడిపించేది ఆయనే. ఆమేన్. సేవకుడిని, సేవకురాలు కుటుంబాన్ని అంతటిని చిన్న షాప్తో ప్రారంభించాడు ఆయన. వద్దు కానీ మొత్తం డీటెయిల్స్. చిన్న షాప్తో ప్రారంభించాడు. ఆయన పని ఒకటే, దేవుని పని ఆయన పని, దేవుని పని ఆయన పని. ఇవాళ ఒక మహాసముద్రంగా మారిపోయింది ఆయన. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయన నాకు చెప్పింది ఒకటే, అన్న నాకు వేరేది వద్దన్నా, మందిరం ఎక్కడ కట్టబడితే అక్కడ నా హస్తం ఉండాలి. ఆమేన్. మందిరం ఎక్కడ కట్టబడితే అక్కడ నా హస్తం ఉండాలి. అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ పరిచర్య చేయాలి. నిజంగా అటువంటి బిడ్డలను దేవుడు దీవించకుండా ఉండడు. అరే కొద్ది కాలం ఉంటుంది శ్రమలు. ఎండాకాలం ఉంటుందా? ఎండాకాలం వస్తుందా రాదా? ఇది ఇప్పుడు ఏ కాలం? చలికాలం ఉంటుంది, చలేస్తుంది. రావాలా, ఎండకు ఎండాల, చలికి వనకాల, తర్వాతే వర్షాకాలం వస్తుంది. ఆమెనండి. వర్షాకాలం వచ్చిన తర్వాతే ఎండకెండిన భూమి నాగలి దున్నితే వస్తుందా? మసాల వస్తుందా? రాదు. ఎందుకు? భూమి మొత్తం ఎండిపోయి ఉంటుంది కనుక. వర్షాకాలం వర్షంలో తడవబోతుంది. అప్పుడు దున్ను పాయలు పాయలుగా ల్యాండ్ వస్తుంది. అప్పుడు విత్తనం వేయి, గుత్తులు గుత్తులుగా పంటలు గాయబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యెహోషువను మాదిరిగా తీసుకోవాలి మనం. మరియమ్మ ప్రార్థన చేయట్లేదు కదా, రత్నమ్మ ప్రార్థన చేయట్లేదు కదా, నో. వినయ్ ప్రార్థన చేయట్లేదు కదా, జాన్ ప్రార్థన ఎవరితో నీకు సంబంధం లేదు. నువ్వు దేవునిలో ఉన్నావా? నువ్వు యెహోషువ వలె ఉన్నావా? నీవు యెహోషువ వలె తీర్మానం తీసుకుంటున్నావా? లే, ఒక యెహోషువ వలె నీవు లెగుదువుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే నువ్వు యెహోషువ వలె దీవించబడలేవు, యెహోషువ వలె వాడబడలేవు. యెహోషువ తీసుకున్న తీర్మానంలో నుంచే యెహోషువను దేవుడు వాడుకున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి. ఆమేన్. హన్న తీసుకున్న తీర్మానంలో నుంచే సమూయేలులో అభిషేకం వచ్చింది. ఆమేన్. ఈరోజు తల్లులు మీరు తీసుకునే తీర్మానం వలనే మీ కొడుకుల మీద అభిషేకం రిలీజ్ కాబోతుంది. ఆమేన్. వాడు చూడడానికి సింపుల్ గానే ఉంటాడు, కానీ దేవుడు అభిషేకాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పండి. నేను ఒక 100 మంది పిల్లల వరకు పెంచి ఉంటా. 100 మంది వరకు. 100 మందిలో ఏ ఒక్కరైనా కర్ర పుల్లలు పట్టుకొని ఇలా కొట్టడం చూసారా మీరు? చూసారా మీరు? కొట్టండి నేర్చుకోండిరా అంటే నేర్చుకోరు. ఇప్పుడు దర్శిత్ తేజ చూడండి, మీరు దర్శిత్ చూడండి. నిజంగా చెప్తున్నా నేను. ఆ బిడ్డకి ఎవరు చెప్తున్నారు కొట్టండి అని?
కర్ర పుల్లలు తెచ్చుకుంటాడు, అక్కడ పుల్లలు తెచ్చుకుంటాడు, ఐస్ క్రీమ్ పుల్లలు తెచ్చుకుంటాడు, కొడుతూనే ఉంటాడు, బీడు కొడుతూనే ఉంటాడు. రిప్కక్క పాట పాడక్క, ఏ పాట పాడాలరా? ఏసునాన్న పాడక్క, ప్రేమించేదని పాడక్క, పాడించుకుంటాడు, కొడుతూ ఉంటాడు. అది కేవలం దేవుని అభిషేకం. అది హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు చెబితే వచ్చేది కాదండి. అది అభిషేకం అనేది ఒకరు చెబితే వచ్చేది కాదు. తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన నుంచి వచ్చేది అభిషేకం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనుషుల చుట్టూ మనం తిరగొద్దు, నిందల వైపు చూడొద్దు, అవమానాల వైపు చూడొద్దు. ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఏంటి అన్న శాలేం బ్రదర్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాండి ఏంటి అంటారు. ఆ విషయం శాలేం బ్రదర్కి తెలుస్తుంది. అన్న ఏంటి చిరంజీవి అన్నకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు అంటే చిరంజీవి బ్రదర్ తెలుస్తుంది. బాధ అనిపిస్తుంది వాళ్ళకి. అన్న ఏంటి ఫిలిప్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను, ఫిలిప్కి తెలుస్తుంది. అప్పుడు ఏమైంది? ఆత్మీకంగా దిగజారిపోతుంది. అందుకనే మనుషుల వైపు మనం ఎప్పుడు చూడొద్దు. యెహోషువ వలె తీర్మానం తీసుకోవాలి. యెహోషువ వలె తీర్మానం తీసుకుంటే ఆ మాటల వైపు మనము చూడము. యెహోషువ వలె తీర్మానము తీసుకుంటే ఏ ఒక్కరి వైపు మనం దేవుని వైపే చూస్తాం, దేవుని పరిచర్య వైపే చూస్తాం, నశించిపోతున్న ఆత్మల వైపే చూస్తాం, సేవకుని భారం, సేవకుని కన్నీళ్ళ వైపే చూస్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యెహోషువ తీసుకున్న తీర్మానము వలె ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు తీర్మానము తీసుకొనుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజు నొద్దకు ప్రవేశించెదను. నేను నశించెదను. హల్లెలూయా. ఎవరు ఈ మాట మాట్లాడేది? ఎస్తేరు రాణి. కొంచెం గట్టిగా చెప్పండి. ఎస్తేరు. అమ్మ మీరందరూ మాట్లాడండి. ఎవరమ్మా? ఎవరమ్మా? ఎస్తేరు. అంటే ఎస్తేరు ఏ హోదాలో ఉందమ్మా? రాణి. రాణి. రాణి స్థానంలో కూర్చొని పంచభక్ష పరమన్నాలు తినుకుంటూ ఉన్నటువంటి ఈ రాణికి ఏంటిది ఆ భారం? తన ప్రజల పట్ల ఉన్న భారం. హామాను ద్వారా ఆగమవ్వాల్సినటువంటి యూదులు, హామాను ద్వారా ఆగమైపోవాల్సినటువంటి యూదుల కొరకు ఒక తీర్మానం తీసుకొని నిలబడింది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప స్థితిలో ఉండి, గొప్ప హోదాలో ఉండి ఏం చేసింది? ఉపవాసాన్ని ప్రకటించుకుంది. ఆమేన్. తను ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, కానీ తన పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము అని తీర్మానము తీసుకుంది. అందరినీ తన ప్రార్థన చేత కాపాడుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తను ఉపవాసం ఉండి తన ప్రజల కొరకు కన్నీరు గార్చి తన ప్రజలను కాపాడుకున్న ఒక దీనురాలు ఎస్తేరు. ఈరోజు తీసుకోగలవా ఎస్తేరులో ఉన్నటువంటి తీర్మానాన్ని? ఈరోజు తీసుకోగలవా ఎస్తేరులో ఉన్నటువంటి తీర్మానం నీలో ఉందా? ఈరోజు నీ కొడుకు కోసం తీర్మానం తీసుకోవాలా, నీ బిడ్డల కోసం నువ్వు తీర్మానం తీసుకోవాలా, నీ సంఘము కోసం, నీ సేవకుల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం తీర్మానం తీసుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనండి. సేవకులు ఒక్కరే పరిచర్య చేస్తే జరగదు. జరుగుతుందా?
రేపు అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంది. ఆమేనండి. ఆమేన్. దేవుని పని కొరకు నిలబడినటువంటి స్త్రీల కొరకు దేవుడు మాట్లాడబోతున్నాడు రేపటి దినాన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యూదుల కొరకు నిలబడి చరిత్రను తిరగ రాసింది ఎస్తేరు. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు ఎస్తేరులో ఉన్నటువంటి తీర్మానం మనలో ఉండాలి. అమ్మాయి చూడండి, ఆమేన్. ఎస్తేరులో ఉన్న తీర్మానము ఏంట్రా? ఎస్తేరులో ఉన్న తీర్మానం 10th అయిపోగానే బై బై డాడీ, అదేనా తీర్మానం? ఒక ఏజ్ రాగానే డ్రైవింగ్ రాగానే బై బై డాడీ, అదేనా తీర్మానం? చావైన బ్రతకైన ఒకటే తీర్మానం. ఆ తీర్మానం దేవునికి ఇష్టమైన తీర్మానమై ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడే తీర్మానం, రోషము కలిగిన తీర్మానం. ఆమేన్. తీర్మానం తీసుకున్నామంటే చచ్చిపోయే వరకు అలానే ఉండాలి. నెల రోజులకు ఒక తీర్మానం ఉండకూడదు. ఆమేనండి. చచ్చిపోయే వరకు ఒకటే తీర్మానం. దేవుని కోసం బ్రతుకుతామంటే బ్రతకాలంతే. పరిచర్య కోసం నిలబడతామంటే నిలబడాలి యేసు నామంలో, అంతే. ఆమేన్. ఈరోజు యూదుల కొరకు, నశించిపోతున్నటువంటి యూదుల కొరకు ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి రీతిగా ఈరోజు నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల నువ్వు కన్నీటి ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకుందా? ఉందా? నీకు భారం ఉందా? భారం నీకుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకుంటే కన్నీటి ప్రార్థన చేయాలి. ఈరోజు ఉపవాసం ఉండే స్త్రీలు కనుమరుగైపోతున్నారు. చెప్పండి, మన క్యాంపస్లో ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? అయ్యగారు నాకు బీపీ అండి, అయ్యగారు నాకు షుగర్ అండి. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? పురుషులు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? ఆమేన్. ఉపవాసం మీరు కంటిన్యూ చేయండి. ఆమేన్. యేసునామం. ఆమేన్. ఒక తీర్మానం తీసుకున్నాం మనం క్యాంపస్లో. 10 to 11 ఒక నలుగురు కంటిన్యూ ప్రేయర్లో ఉంటున్నారు. 11 to 12 ఒక నలుగురు కంటిన్యూ ప్రేయర్లో. 1 to 2 మళ్ళీ కమాండ్ ప్రేయర్. తర్వాత ప్రతి గంట ఇక్కడ నుంచి ప్రార్థన ధూపం వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థనలు ప్రారంభమయ్యా పనులు చకచకా జరుగుతున్నాయి. అవునంటారు కాదంటారా? పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి. ఈరోజు దర్వాజాలు, కిటికీలు అన్నీ కూడా మెజర్మెంట్స్ అయిపోయినాయి. 3-4 రోజుల్లో ఆ కిటికీలు, దర్వాజాలు అన్నీ వచ్చేస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎస్తేరు తీర్మానం తీసుకున్నటువంటి రీతిగా ఈరోజు లైవ్ చూస్తున్న నీ జీవితంలో కూడా తీర్మానం తీసుకోవాలా చెల్లి? తీర్మానం తీసుకోవాలా తమ్ముడా? ఈరోజు మీరు తీసుకునే తీర్మానమే మిమ్ములను సాక్షికరంగా నిల్చోబెట్టదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 132వ అధ్యాయం. కీర్తన గ్రంథము 132వ అధ్యాయం 5వ వచనం. 132వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా నా వాసస్థానమైన యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వ్యాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునికిపాటు రానియను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితులలో దావీదు చేసిన తీర్మానం ఇది. దావీదు తీసుకున్న తీర్మానం. ఆమేన్.
దేవుణ్ణి ఆరాధించడానికి లేని పరిస్థితి, దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం లేని పరిస్థితులలో దావీదు తీసుకున్న ఒక తీర్మానం, యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు నా కన్నులకు నిద్ర రానియను. ఇది ఆయన రోషము గల తీర్మానం. ఆమేన్. ఆమేన్. ఈరోజు మందిరం పట్ల రోషం మనకు ఉండాలి. ఆమేనండి, ఆమేనండి. మందిరం పట్ల ఒక రోషం మనలో ఉండాలి. మందిరం ఎలా ఉంది? మందిర ఆవరణంలో చెత్త ఏ విధంగా ఉంది? మందిర ఆవరణం శుభ్రంగా ఉందా లేదా? ఒక్కసారి మందిరం పట్ల ఒక రోషము కలిగిన తీర్మానము తీసుకున్నాడు దావీదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఎక్కడి నుంచి మీరు వచ్చారో, ఏ పల్లె నుంచి వచ్చారో, ఏ సిటీ నుంచి వచ్చారో, ఈరోజు దేవుడు మీ అందరినీ దర్శిస్తున్నాడు. నువ్వు వెళ్ళే మందిరం మీద మీకు భారం ఉండాలి. ఆమేనండి. నీ మందిరంలో ఫ్యాన్ ఉందా? నీ మందిరంలో మైకు కరెక్ట్గా ఉందా? నీ మందిరంలో గోడలు కరెక్ట్గా ఉన్నాయా? నీ మందిరంలో, నీ మందిరం పట్ల నీకు భారం అనేది ఉండాలి. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. ఆ భారము కలిగి నువ్వు ఉంటే తప్పక నా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రయాసను పడుతున్నావా? ఈరోజు ఏ మందిరంలోనైతే కూడుకుంటున్నావో ఆ మందిరం పట్ల భారము నీకుందా? బాధ్యత నీకుందా? మందిరం నీటిగా ఉందా లేదా? రేపటి దినాన ఆదివారం నా మందిరం ఏ విధంగా ఉంది? ఆ మందిరములో ఏం పని ఉంది? రేపు ఆరాధన జరగబోతుందే నా మందిరంలో. రేపు నా మందిరంలో ఆరాధన జరగబోతుందే. నా మందిరం పట్ల నాకు భారం ఇవ్వండి ప్రభువా. నా సేవకుని పరిచర్య పట్ల ఒక భారాన్ని దయచేయండి ప్రభువా. ఆ భారముతో నింపబడాల ప్రతి క్రైస్తవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎంతకాలము నీ సొంత పని, ఎంతకాలం నీ పని, నీ పని, నీ పని. దేవుని పని అంటే నీకు పట్టింపు లేదా? ఈరోజు దేవుని పని అంటే నీకు పట్టింపు ఉండాలి. దేవుని పరిచర్య అంటే నీకు పట్టుదల ఉండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము నీకు ఉండాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా, అయ్యా నా మందిరము కొరకు నేను నిలబడతానయ్యా, మీరు నాకు ఇచ్చిన పరిచర్య కొరకు నేను నిలబడతానయ్యా, నేను ఒక తీర్మానము తీసుకుంటాను ప్రభువా. ఈ మందిరానికి ఏ దూరం ప్రాంతం నుంచి వచ్చావో, ఏ స్థలం నుంచి వచ్చావో, రేపు ఆరాధన కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తుండగా, అమ్మ ఇటు చూడండి అని కూర్చోబెట్టు, ఇటు చూడండి అమ్మ, ఒక తీర్మానంతో మీరు వెళ్ళాలా? ఆమేనండి. పిడికిలు బిగించండి. ఎలా వెళ్ళాలమ్మా? ఎలా? ఒక తీర్మానంతో వెళ్ళాలి. ఆమేన్. దేవుని కొరకు బ్రతకాలని ఒక రోషం, దేవుని కొరకు బ్రతకాలని ఒక తృష్ణ మనలో అగ్ని మండాలి. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. మనలో రోషం పుట్టాలి. ఆమేన్. మనలో అగ్ని మండాలి. యెహోషువలో మండిన అగ్ని, ఎస్తేరులో మండిన అగ్ని, యేసు నామములో దావీదులో మండిన అగ్ని యేసు నామములో మనలో మండును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. సమూయేలులో మండిన అగ్ని, దావీదులో మండిన అగ్ని యేసు నామములో మనలో మండునుగా. ఆమేన్. ఆ రోషం మనలో పుట్టునుగా. ఆమేన్. ఆమేన్. ఎవరో వచ్చి బకెటెడ్ వాటర్ వస్తే ఆరిపోవాలా? చల్లారిపోవాలా అగ్ని? చెప్పండి అమ్మా. ఎవరో ఒకరు వస్తారు, బకెటెడ్ ఇట్లా వేసేస్తాడు అంతే. ఎంత బకెటెడ్ వాటర్ వేసినా ఇంకా అగ్ని ఎక్కువ కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోషము కలిగిన
వ్యక్తిగా మనం ఉండాలి. రోషం కలిగిన వెళ్ళే కదా చేయండి, ఏం దూరుతుంది చెప్పాలమ్మా? కరోనా దూరుతుంది. ఒకరి నుంచి ఒకరిని వ్యాపించేది ఏంటి? కరోనా. వాక్యంలో లేనిది చెప్తున్నాడు ఏంటి అయ్యగారు? కరోనా గిరోనా అంటాడు. ఏంటంటే కరోనా కంటే పెద్ద డేంజర్ అది. అందుకని చెప్పుడు మాటలు మనం ఏం చేయొద్దు, వినొద్దు. చెప్పాలమ్మా, చెప్పుడు మాటలు మనము వినొద్దు. దేవుని కొరకు బలముగా నిలబడాలి. ఆమేన్. దేవుని కొరకు ఘనముగా నిలబడాలి. ఆమేన్. దేవుని కొరకు రోషము కలిగి నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధనా, ఆరాధనా. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారు? తీర్మానం. ఆమెన్. నేను దేవుని కొరకు నిలబడతానన్నవాళ్ళు. అమ్మ ఇటు చూడండి తల్లి, దేవుని కొరకు నేను నిలబడతామన్నవాళ్ళు. మంది మాటలు వినొద్దు, దేవుని మాటలే వినాలి. చివరికి నేనైనా నువ్వు ఫ్యాడ్ కొట్టకరా బాబు, ఆగిపోరా అని చెప్తే నా మాట కూడా వినొద్దు. అరే నువ్వు కీబోర్డ్ కొట్టకరా నాయన, రేపటి నుంచి మానయ్య అంటే నా మాట వింటావా? వింటావా? వినొద్దు. నీకు దేవునికి మధ్యలో ఒక బాండ్ ఏర్పడాలి. ఆ బాండ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో చెప్పుడు మాటలు వినం. మనం తల వంచి దేవుని పనిలో ముందుకు సాగిపోతాం. ఆమేన్. ఇన్ని రోజులు దేవుని పరిచర్యలో ముందుకు సాగలేకపోయినావేమో, ఇక నువ్వు ముందుకు సాగాల. ఆమేన్. ఇక నువ్వు ముందుకు సాగాల.